సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూలనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభదం శ్రీరంగని గాథల మధురం శ్రీభూతి గానన శుభదం శ్రీరంగని గాథల మధురం శ్రీవిభూతి గానన శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం తిరువణ్ పరిశారం. ఏమండి, మీరు ఎప్పుడైనా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించారా? ఆయన నించున్నాడా, కూర్చున్నాడా, పడుకున్నాడా? ఏమో మనం చూడనిస్తే కదా. సరే, ఏదో ఒకసారి చూసినప్పుడు నించున్నట్టే మనకు కనిపించాడు అనుకోండి. ఎప్పుడైనా స్వామి ఎన్నాళ్ళ నుంచి ఇలా నించున్నావయ్యా నువ్వు, ఇలా నించుని కాళ్ళు రేపెట్టడం లేదా నీకు, ఒక్కనాడని కూర్చోకూడదా, కాసేపు కూర్చోవయ్యా అని ఎప్పుడైనా యోగక్షేమాలు అడిగావా? పోనీ శ్రీరంగం వెళ్ళామనుకోండి, రంగనాథ స్వామి శంఖచక్రాలతో కనిపించాడు. కనిపించిన స్వామిని, ఏమయ్యా మేము ఒక చిన్న పెట్టి మా చేతితో పట్టుకోవడానికే, ఓ చిన్న సంచి పట్టుకోవడానికే చాలా బాధపడుతూ ఉంటామే, నువ్వు ఎన్నాళ్ళ నుంచి శంఖచక్రాలను మోస్తున్నావయ్యా, ఒక్కనాడైనా మా చేతికి ఇవ్వకూడదా, మేము మోస్తాం, నువ్వు ఎందుకు మోస్తావు పాపం అని అడిగావా? అడగలేదు. ఎందుకని అడగలేదు? ఏమో అడగాలని కూడా మనకు తోచలేదు. అంటే ఆ స్వామి మీద మనకు ప్రేమ ముదరలేదన్నమాట. ప్రేమ ముదిరినప్పుడు అర్చావతారంలో కూడా విభవావతారం యొక్క సౌందర్యాన్ని సౌకుమార్యాన్ని దర్శించవచ్చు. అలాగా ఆళ్వార్లు ఆ అర్చావతార మూర్తిలో విభవావతార సౌందర్యాన్ని సౌకుమార్యాన్ని కూడా దర్శించారు తిరువణ్ పరిశారం అనేటువంటి ఈ క్షేత్రంలో. అందుకనే అడుగుతారు, ఆళుమాళారాడియం శంగం శమప్పారధాం వాళం విల్లుంకొండు పిన్ సెల్వార్ మత్తెల్లయి. స్వామి, నువ్వు 4 భుజాలు ధరించావు, అందులో 2 చేతులతోటి శంఖచక్రాలను ధరిస్తున్నావు, కానీ నీ వెనకాల నీ యొక్క ఆ శార్ంగం అనేటువంటి విల్లుని, వాళం గదని, ఆ రెండింటినీ పట్టుకుని నీ వెనకాల వచ్చేటువంటి వాడు ఒక్కడు కూడా లేకపోయాడే స్వామి అని ఆ విభావతార మూర్తి యొక్క ఆ లావణ్యాన్ని అర్చావతారంలో దర్శించినటువంటి వారు నమ్మాళ్వార్లు. అదిగో ఆ నమ్మాళ్వార్లు దర్శించినటువంటి ఆ విభవావతార లావణ్యాన్నే మనం కూడా అర్చామూర్తిలో మనం దర్శించాలి. అలా సజీవంగా ఆ మూర్తిని మనం దర్శించినప్పుడే ఆయన మనకి పరమ ప్రాప్యుడై మన యొక్క కోరికలన్నిటినీ కూడా అనుగ్రహిస్తాడు. అలాంటి సౌందర్యవంతమైనటువంటి ఈ తిరువణ్ పరిశార క్షేత్రాన్ని మనం ఇప్పుడు దర్శిద్దాం. కన్యాకుమారికి ఉత్తరంగా 20 కిలోమీటర్ల దూరంలోను, నాగర్కోయిల్కు 5 కిలోమీటర్ల దూరంలోనూ గల అద్భుతమైన క్షేత్రం ఈ తిరువణ్ పరిశారం. ఇటు తమిళ సంప్రదాయం,
అటు కేరళ సంప్రదాయం రెండూ కలసికట్టుగా కనిపించే ఈ క్షేత్రం పరమ విలక్షణమయ్యింది. ఈ దివ్య దేశాన్ని పెద్దలు ఎలా కీర్తిస్తున్నారో వినండి. పరిసర పట్టణే వరలక్ష్మీ సరసా సమన్వితే సురదిగ్వదనోపవేశనో వినదాకారి విలోచనాతిథి ఇంద్రకల్యాణ నిలయః తిరువాళ్మార్పణాహ్వయః దేవ్యా కమలవల్యాయం రేజే షఠరి పుస్తుతః రేజే షఠరి పుస్తుతః. ఈ దివ్య దేశంలో వేంచేసియున్న స్వామివారికి తిరువాళ్ మార్పన్ అని, తిరుక్కురళప్పన్ అని పేరు. లక్ష్మీతీర్థ సమీపంలో ఇంద్రకల్యాణ విమానంలో తూర్పుముఖంగా కూర్చొని దర్శనమనుగ్రహిస్తున్న ఈ స్వామి నమ్మాళ్వార్ల తండ్రిగారికి గరుడాళ్వార్లకు ప్రత్యక్షం. ఇక్కడ అమ్మవారి పేరు కమలవల్లి. పరి అంటే తమిళ భాషలో గుర్రం అని అర్థం. కులశేఖరులనే మహారాజు తన రాజ్యాన్ని విస్తరింపచేస్తూ తన సమీప రాజులను జయించి వచ్చే సమయంలో అతనికి విజయాన్ని కూర్చిపెట్టిన గుర్రం తప్పిపోయిందట. అలా తప్పిపోయిన అశ్వం ఈ సత్రంలో దొరకడం చేత దీనికి తిరువణ్ పరిశారం అని పేరొచ్చిందని కొందరి అభిప్రాయం. ఈ క్షేత్ర కథను విందామా? ఒకప్పుడు సప్తర్షులు లోక కళ్యాణార్థమై అత్రి మహామున ఆశ్రమంలో శ్రీహరిని గురించి కఠోరమైన తపస్సు చేశారు. వారి తపస్సును పరీక్షింపదలచిన శ్రీహరి పరమశివుని రూపంలో వారికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడట. వారు సంతసించి శ్రీమన్నారాయణుని దర్శించే మార్గం చెప్పమన్నారు. అందుకు మెచ్చి శివుని రూపంలో ఉండే శ్రీహరి వారితో, మహర్షులారా, ఇక్కడికి ఈశాన్య దిశగా సోమతీర్థమనే పుష్కరిణి ఉన్నది. మీరు అక్కడ స్నానం చేసి తపస్సు చెయ్యండి. స్వామి మీకు తప్పక దర్శనమిస్తాడు అని చెప్పి అంతర్ధానం చెందాడు. మహర్షులు ఆ విధంగానే వాయవ్య దిశగా పోయి ఈ క్షేత్రంలో ఉండే లక్ష్మీతీర్థంలో స్నానం చేసి తపస్సు ప్రారంభించారు. వారి తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే వారు స్వామిని ఇక్కడే నిత్య నివాసం చేస్తూ భక్తజనులను అనుగ్రహించవలసిందిగా ప్రార్థించారు. వారి కోరిక మీద స్వామి ఇక్కడ అర్చామూర్తిగా అవతరించాడు. ఈ స్వామికి తిరువాళ్ మార్పన్ అనే పేరు రావడానికి ఒక కథ ఉన్నది. పూర్వం హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి స్వామి నరసింహావతారం ఎత్తాడు కదా. ఆనాటి స్వామి ఉగ్రరూపాన్ని శాంతింపచెయ్యడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. చివరికి శ్రీదేవికి కూడా సాధ్యం కాలేదు. దాంతో ఆమె అక్కడ నుండి బయలుదేరి మహేంద్రగిరికి దక్షిణంగా ఉన్న పుష్కరిణి సమీపంలో కూర్చొని శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయడం ప్రారంభించింది. ఇంతలో ప్రహ్లాదుని స్తుతివచనాలచే శాంతించిన నరసింహుడు లక్ష్మీదేవిని వెతుకుతూ ఈ క్షేత్రానికి వచ్చాడు. ఇక్కడ లక్ష్మీదేవిని చూసి సంతోషించాడు. అమ్మవారు కూడా ఎప్పటిలాగే హరివక్షసీమను అలంకరించింది. ఇలా లక్ష్మీదేవి వక్షస్థలంలో నిత్య నివాసం చేయడం చేత ఈ స్వామికి తిరువాళ్ మార్పన్ అంటే లక్ష్మీ నివాసమైన వక్షస్థలం కలవాడు అనే పేరొచ్చింది. ఆమె తపస్సు చేసిన చోటుగల తీర్థం లక్ష్మీ తీర్థమయ్యింది. కనుకనే ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకించి ఆలయం కనిపించదు. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉన్నది. స్వామివారి గర్భాలయంలో కుడివైపున పట్టాభిషిక్తుడైన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సహితంగా మనకు దర్శనమిస్తాడు. దానికో కారణమున్నది. శ్రీరామ పట్టాభిషేకానంతరం విభీషణుడు లంకకు వెళ్ళిపోతూ ప్రయాణ మార్గంలో ఈ దివ్య దేశానికి వచ్చాడట. ఇక్కడ పెరుమాళ్లను సేవించి తనకు పట్టాభిషేక భంగిమలో దర్శనం అనుగ్రహించమని కోరాడు.
అతని కోరికను మన్నించి పట్టాభిరామునిగా దర్శనమిచ్చాడు. ఆ మూర్తిని నేటికీ మనం సేవించవచ్చు. ఆళ్వార్లలో ప్రధానులైన వారు నమ్మాళ్వార్లు. వీరి తల్లిగారు ఉడయనంగయ్యార్. ఆమె జన్మస్థలమే ఈ తిరువణ్ పరిశారం. ఈమెను కురుకూరు క్షేత్రంలో ఉండే కారియార్ అనే మహావిష్ణు భక్తుడు వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు తిరుక్కురంగుడి నంబి అనుగ్రహం వల్ల ఒక కుమారుడు ఈ క్షేత్రంలో జన్మించాడు. వారే నమ్మాళ్వార్లు. కనుకనే ఇక్కడ ఆళ్వార్లు బాల్యదశకు తగిన రూపంలో మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఉండే ధ్వజస్తంభం బంగారు తొడుగుతో కనులు మిరుమిట్లు గొలిపేటట్లు ఉంటుంది. దీనిని కులశేఖరులు నిర్మించారని ప్రతీతి. ఎన్నో శిల్పాలతో వర్ణచిత్రాలతో అలరారే ఈ ఆలయ సౌందర్యం వర్ణనాతీతం. ఆడిస్వాతి, కార్తీక బలి ఉత్సవం మొదలైన ఉత్సవాలు చాలా వేడుకగా జరుగుతాయి. కేరళ దివ్య దేశాలలో అత్యంత వైభవోపేతమైన క్షేత్రంగా ప్రస్తుతింపబడే ఈ దివ్య దేశాన్ని నమ్మాళ్వార్లు సాదరంగా కీర్తిస్తారు. భగవానుడు అత్యంత సుకుమారుడు. కాని ఆ స్వామి సౌకుమార్యాన్ని గమనించేవారు ఎవరు? సంసారులమైన మనం సంసార సుఖాలలో తేలిపోతూ ఆ స్వామిని గురించి క్షణకాలమైనా ఆలోచించం. ఇక పరమపదంలో ఉండే అనంత గరుడ విశ్వక్సేనాది నిత్యశూరులు భగవదనుభవంలో మునిగి తేలేవారు. మన కోసం భగవానుడు పడే శ్రమ ఎంతటిదో వారూ గమనించరు. మన రక్షణ కోసమే కదా ఆయన ఎంతో సుకుమారుడైనప్పటికీ శంఖచక్రాలను మోస్తున్నాడు. మన కోసం ఇంత శ్రమ పడుతున్నాడు కదా. ఒక్కసారి ఆ శంఖచక్రాలను ఇలా ఇవ్వు, నేను మోసుకు వస్తాను అనేవాడు ఒక్కడైనా ఉన్నాడా? లేడు కదా అని ఆ స్వామి సౌకుమార్యాన్ని ప్రస్తుతిస్తూ నమ్మాళ్వార్లు పాడిన ఈ పాట వినండి. ஆடுமாடார் ஆடியும் செங்கும் சுமப்பாருதாம் வாழும் வில்லும் கொண்டு பின் செல்வார் மத்தில்லை தாழும் தோளும் கைகளையாடத் தொழக்காளேன் நாளும் நாளும் நாடுவன் அடியேஞானத்தே. తిరుకాట్కరై. భగవానుడు సమస్త కళ్యాణ గుణాకరుడు. ఆయనలో ఉండేటువంటి గుణములన్నిటిలోకి కూడా గొప్ప గుణం శీలగుణం. శీలము అంటే ఏమిటి? గొప్పవాడు తనకంటే తక్కువ వారితోటి ఏ విధమైన అరమరికలు లేకుండా కలిసిపోయి ఉండడం. చూడండి, ఆనాడు భగవానుడు రామచంద్రుడిగా అవతరించాడు. రామచంద్రునిగా అవతరించినప్పుడు తనకంటే అన్ని విధాల తక్కువ వారైనటువంటి గుహుడు, శబరి, సుగ్రీవుడు, హనుమంతుడు, విభీషణుడు మొదలైన వారందరితోటి కూడా ఏ విధమైన అరమరికలు లేకుండా కలిసిపోయి ఉన్నాడు. అలా కలిసిపోవడం ఎంతగా కలిసిపోయి ఉన్నాడు అంటే ఆత్మ సమస్సఖ అంటాడు గుహుణ్ణి. గుహుడు తనకి ప్రాణస్నేహితుడిట. సుగ్రీవన్ నాథమిచ్చతి. ఆయన లోకనాథుడైన రామచంద్రుడు ఇవాళ సుగ్రీవుణ్ణి తనకు నాథుడుగా భావించాడట. ఈ విధంగా వారితోటి కలిసిపోయి ఉండడమే కాదు, వారికి ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే అది తనకే వచ్చినంతగా బాధపడేటువంటి స్వభావం కలవాడట రామచంద్రుడు. త్వయికించిత్ సమాపన్నే కింకార్యం సీతయా మమ. రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళినటువంటి సుగ్రీవుణ్ణి చూచి, నువ్వు హఠాత్తుగా రావణుడితో తలపడ్డావే, నీకేదైనా కొంచెం ప్రమాదం జరిగి ఉంటే నాకు సీతమ్మతో ఏమిటయ్యా పని అని అంటాడు. కనుక అటువంటి శీలగుణం ఈ క్షేత్రంలో ప్రకాశిస్తూ ఉన్నది. ఆరు ఉయరభట్టది ఎనదు ఉయరభట్టది పుండరీకాక్షుడు. కల్పశాఖల వంటి భుజములు కలిగినటువంటి ఆ స్వామి తనంతట తాను వచ్చి నాతోటి సంశ్లేషించాడే. అటువంటప్పుడు ఆ స్వామి యొక్క అనుభవాన్ని పొందేటువంటి నేను నా మనస్సు పడేటువంటి బాధ ఎవరితోటి చెప్పను, ఏ విధంగా చెప్పను అని అంటూ ప్రస్తుతిస్తారు ఈ క్షేత్రంలో ఉండేటువంటి స్వామిని. అటువంటి ఈ క్షేత్రాన్ని మనం ఇప్పుడు దర్శిద్దామా? నాగర్కోయిల్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న
ఈ తిరుక్కాట్కరై క్షేత్రం వామన క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్ర స్వామిని గురించిన ఈ కీర్తన వినండి. कपिलाख्यसरस्तीरे पुष्कलाख्यविमानगः वात्सल्यनायकीयुक्तः काट्करैयप्पनाह्वयः विभीषणपुरोधेन कटाक्षः कपिलेक्षितः सठारातिमुनिश्रेष्ठ दिव्यसूक्तिविभूषणम् दिव्यसूक्तिविभूषणम्. ఈ క్షేత్ర స్వామికి కాట్కరయ్యప్పన్ అని పేరు. వామనుడు అని కూడా పిలుస్తారు. కపిలతీర్థ సమీపంలో పుష్కల విమానంలో దక్షిణముఖంగా నిలుచున్న ఈ స్వామి కపిల మహామునికి ప్రత్యక్షం. భగవానుడు వామనావతారుడై బలిని 3 అడుగులు యాచించి 2 అడుగులతో ఊర్ధ్వలోకాలని అధోలోకాలని కొలచాడు కదా, అలా కొలవడం ప్రారంభించింది ఇక్కడేనట. ఇలా ఆయన పాదపద్మాలచే పునీతమైన క్షేత్రం కావడం చేత దీనికి కాట్కరై అని పేరొచ్చిందంటారు. ఒకప్పుడు అత్యంత వైభవంతో ఒక వెలుగు వెలిగిన ఈ నగరం ఈనాడు సాధారణ గ్రామంగా మిగిలిపోయింది. ఒకప్పుడు కపిల మహర్షి విశ్వశాంతి కోసం తపస్సు చేయాలని అనుకున్నాడు. అందుకు తగిన పవిత్ర ప్రదేశం కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాడు. శ్రీమన్నారాయణుని పాదస్పర్శ చేత పునీతమైన ఈ ప్రదేశాన్ని తపస్సుకు అనువైన స్థలంగా భావించాడు. కాని ఇక్కడ తీర్థ సౌకర్యం లేకపోవడం గమనించి ఒక చెరువు తవ్వించాడు. అందులో తామరపూలు, ఎర్ర కలువలు నాటాడు. విరబూసిన ఆ తటాక సమీపంలో తన తపస్సును కొనసాగించాడు. ప్రతిదినం పుష్కరిణిలోని పుష్పాలతో స్వామిని అర్చించేవాడు. కొంతకాలానికి ఆయన తపస్సు ఫలించి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనాడు. కపిలుడు పరిపరి విధాల స్వామిని ప్రస్తుతించి భక్తుల దర్శనార్థం ఇక్కడే అర్చామూర్తిగా వేంచేసియుండమని ప్రార్థించాడు. ఆయన ప్రార్థనను మన్నించి శ్రీహరి కొలువు తీరాడు. 11 ఎకరాల ప్రదేశంలో ఆలయం వెలసింది. ఆలయం చుట్టూరా పరివార దేవతల ఆలయాలు వెలిశాయి. అందరికీ నిత్యం పూజాధికాలు యథావిధిగా కొనసాగేవి. ప్రత్యేకంగా ధ్వజస్తంభాలు కూడా ఉండేవి. కాలం గడిచే కొద్దీ ఆ వైభవమంతా కాలగర్భంలో కలిసిపోయింది. ఈనాడు ప్రధానాలయం, దాని ముందుగల ముఖమండపం మాత్రం మిగిలాయి. అంతా కాలమహిమ. ఈ ఆలయానికి సంబంధించిన మరో గాథ కూడా ఉన్నది. పూర్వం ఈ క్షేత్రంలో ఒక రైతుండేవాడు. అతడికి ఒక పెద్ద అరటి తోట ఉండేది. కాని అది ఏనాటికి కాయలు మాత్రం కాయడం లేదు. రైతు చాలా విచారపడేవాడు. అతగాడు ఒకనాడు తిరుక్కాటరయ్యప్పన్ ఆలయానికి వచ్చి తన తోట పండితే స్వామికి బంగారు అరటిపండ్లు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అతడనుకున్నట్లే భగవదనుగ్రహంతో అతడి తోట విరగ కాసింది. రైతు చాలా సంతోషపడి మొక్కుకున్నట్లే బంగారు అరటిపండ్లు తెచ్చి ఆలయానికి వచ్చాడు. ఆ సమయంలో అర్చకుడు స్నానానికి పోతూ ఆ పండ్లను గర్భగృహ ద్వారం ముందు పెట్టమన్నాడు. రైతు అలాగేనని ఆ పండ్లను ద్వారం ముందు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అర్చకుడు రైతు కాక ఒక యోగి కూడా ఉన్నారు. అతడు మండపంలో కూర్చొని జపం చేసుకుంటున్నాడు. ఇంతలో అర్చకుడు స్నానం చేసి వచ్చాడు. చూస్తే ఏముంది, బంగారు అరటిపళ్ళు కనిపించలేదు.
అతడు కంగారు పడుతూ ఈ విషయం రాజుగారికి తెలియచేశాడు. రాజుగారు విచారించారు. ఆ సమయంలో యోగి తప్ప ఇంకెవరూ ఆలయంలో లేరు కనుక యోగి లోభంచే ఆ పండ్లను కాజేసి ఉంటాడని భావించి ఆ యోగిని దొంగగా ముద్ర వేసి శిక్షించాడు. ప్రజలు కూడా అతడు భగవంతుని సొమ్మును అపహరించిన పాపీ అని దూషించారు. దాంతో ఆ యోగి చాలా బాధపడి ఆ అవమానాన్ని సహించలేక ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నాడు. ఆ మరునాడు అర్చకస్వామి కాట్కరయ్యప్పనుకు అభిషేకం చేయబోయాడు. కాని అభిషేక జలం గర్భాలయం నుండి ముందుకు పోవడం లేదు. కారణమేమిటా అని నీరు పోయే తూమును పరీక్షించబోయాడు. ఆశ్చర్యంగా క్రిందటి దినం మాయమైన బంగారు అరటిపండ్లు తూముకి అడ్డంగా ఉండడం కనిపించింది. అర్చకుడు ఆశ్చర్యపడి ఆ విషయం రాజుగారికి తెలిపాడు. రాజు అనవసరంగా యోగిని శిక్షించానని భయపడి అతణ్ణి క్షమాపణ వేడుకోవాలని ఆలయం దగ్గరకు వచ్చాడు. కాని అంతలోనే యోగి ఆత్మాహుతి చేసుకున్నాడు. అతడు చనిపోతూ తొందరపాటుతనంతో తనను దొంగగా నిర్ణయించి అవమానించిన రాజు అతని ప్రజలు కూటికి గుడ్డకు కూడా మొహం వాచిపోతారని శపించి మరణించాడు. ప్రజలు తమ తప్పును తెలుసుకుని శాప విమోచనం చెప్పమని యోగిని కోరారు. యోగి జాలిపడి వెదురుతో చేసిన గుడిసెను తలపై పెట్టుకుని ఆవిరిగడ్డితో పైకప్పు వేసి దానికి నిప్పు పెట్టి ఊరేగిన నాడు మీ శాపం తీరుతుంది అని శాప విమోచనం చెప్పాడు. బలందిన కారణాన యోగి బ్రహ్మరాక్షసుడయ్యాడు. ప్రజల్ని పట్టి పీడించసాగాడు. ఆ బాధలు పడలేని ప్రజలు బ్రహ్మరాక్షసుని విగ్రహం ఒకటి చేయించి ఆలయ ప్రాకారానికి వెలుపల పెట్టి ప్రతినిత్యం పెరుమాళ్ల కంటే ముందుగా నైవేద్యం పెట్టసాగారు. దాంతో శాంతించిన బ్రహ్మరాక్షసుడు వారిని పీడించడం మానేశాడు. ఇంతలో ఆ గ్రామాన్ని జైనులు ఆక్రమించారు. వారి ప్రాబల్యంతో పూజాదికాలు నశించాయి. బ్రహ్మరాక్షసుడు తిరిగి విజృంభించాడు. అతని శాపం తగిలిన ప్రజలు కటిక దారిద్ర్యంతో బాధపడసాగారు. చివరికి వారు ఆకలికి అల్లాడిపోయారు. ఇంతలో యోగి మాటలు గుర్తుకు వచ్చి ఈ దారిద్ర్యం కంటే మరణమే మేలు అని వెదురుతో గుడిసెను చేసి దానికి ఆవిరిగడ్డిని కప్పి తలపై పెట్టుకుని తిరుగసాగారు. అలా తిరిగేటప్పటికి వారి శాపం తీరింది. రాజు జైనులను వెళ్లగొట్టాడు. తిరిగి ఆనాటి నుండి బ్రహ్మరాక్షసునికి ఆహారం అందసాగింది. నేటికీ ఆలయ ప్రాకారం వెలుపల అతడికి నైవేద్యం అందుతూనే ఉన్నది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇదే విధంగా దక్షిణాదిన అనేక ఆలయాలలో ఈ గుడిసె ఉత్సవం జరుగుతున్నది. ఈ ఉత్సవం వల్ల రాజ్యంలో దారిద్ర్యం నశించి ప్రజలందరూ సుఖంగా ఉంటారని అందరూ విశ్వసిస్తారు. ఈ దివ్య దేశంలో ఓనం పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆనాడు బలిచక్రవర్తి పాతాళం నుండి పైకి వచ్చి తన ప్రజల యోగక్షేమాలు చూస్తాడని ప్రజల నమ్మకం. ఇంత వైభవోపేతమైన ఈ క్షేత్రాన్ని నమ్మాళ్వార్లు అత్యంత భక్తితో కీర్తిస్తారు. భగవంతుడు అనంత కళ్యాణగుణ పరిపూర్ణుడు. ఆ గుణాలలో ప్రధానమైనది శీలగుణం. శీలం అంటే గొప్పవాడు తక్కువ వారితో ఏమాత్రం అరమరికలు లేకుండా కలసిపోవడం. నమ్మాళ్వార్లు భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఎంత తపించారో భగవానుడు కూడా ఆళ్వార్లను పొందడానికి అంతగా ప్రయత్నించాడట. అంతేకాదు, తాను ఆళ్వార్లతో కలిసి ఉన్న సన్నివేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేశాడు. దానిని తలచుకొని ఆళ్వార్లు అంటున్నారు, ఆహాహాహా, ఏమి ఈ భగవదనుభవం! ఈ అనుభవాన్ని పొందడానికి నా ఆత్మ ఎన్ని పాట్లు పడింది! నాలా ఇంకెవరైనా ఇలా పాటుపడ్డారా? సర్వేశ్వరునకు నాపై ఎంతటి ప్రేమ అంటూ భగవానుని శీలగుణాన్ని ప్రస్తుతించే ఈ పాట వినండి. ஆரையற்பட்டது எனதுயர்பட்டது பேருகள் தாமரக்கண் கனிவாயதோர் காரழில் மேக தென்காடுதர கோயில்கள் சீரழில் நாள் தடந்தோள் தெய்வவாரிக்கே.
रे